నమస్కారం విఘ్నేష్ అన్న. నమస్కారం. ఏది ఏ విత్తనం ఇది? సూపర్ బండి అన్న. ఏ కంపెనీ ఇది? ఏషియన్ అగ్రిటెక్. ఎట్లా ఎక్కడి నుంచి తీసుకొచ్చా విత్తనం? కల్వకుర్తనా. ఇది ఇప్పుడు ఏ గ్రామం ఇది? జీడిపల్లి మండల్ కల్వకుర్తి, డిస్ట్రిక్ట్ నాగర్ కర్నూల్. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చా విత్తనం? దీప్ ట్రేడర్స్ అన్న. దీప్ ట్రేడర్స్. సందీప్ అన్న ఇచ్చాడా? సందీప్. ఏమని చెప్పాడు అంటే కొత్త విత్తనం ఇంతకు ముందు వేసారా విత్తనం? ఇంతకు ముందు వేయలేదు, ఫస్ట్ టైం సూపర్ బండి. నేను యూట్యూబ్ లో వీడియోలు చూసి తీసుకొచ్చిన, బాగుంది కదా అని. పర్లేదు, ఆయన చెప్పడం ఏంటంటే నీటికి అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్న తను పెట్టుకో బాగుంటది అని చెప్పిండు. నేను కూడా అదే విధంగా నీళ్ళు దగ్గర పాటలు ఉన్న తన్నే పెట్టుకున్నా, మంచిగా అనిపిస్తుంది అన్న. ఓకే, నీటికి మనకు వాటర్ ఉంటే గనక మంచిగా పెట్టుకోవాలి. పర్టికులర్ గా మరి చూసినట్టయితే కాయలు బాగానే పట్టాయి. అవును. దోమ ఏమన్నా పడిందా? దోమ ఎక్కువ ఇక కామన్ గా 3 స్ప్రేలు చేసిన, నేను ఎక్కువ ఏం చేయలేదు, 3 స్ప్రేలు చేసిన. దోమ ఇక మామూలుగా కామన్ గా వస్తుంది, అది పెద్ద అది కాదు కదా ఈ కాలానికి. ఓకే, ఈ రోజులలో 100% మన చేను లోతులో పోయిందంటే దోమ వస్తానే ఉంటది. ఎందుకంటే మనం కొట్టిన మందు అడుగు వరకు కర్రకి తాగలేదు. అవును, ఎంతో కొంత శాతంలో మీకు దోమ అనేది ఉన్నా దాని పెద్ద ఇంపాక్ట్ చూపెట్టి ఏముండదు. ఇంకోటి కొంచెం తక్కువే అన్న తెగుళ్ళు, ఎర్ర తెగులు వల్లేదు. లాస్ట్ లో చచ్చిపోవడం కూడా తక్కువ. వచ్చేటప్పుడు నేను చూసా, ఆల్మోస్ట్ అన్ని దగ్గర పడిపోయి ఉన్నాయి. ఇంకా ఎంతో కొంత గ్రీనరీ మీద గూడ మీద కనిపిస్తుంది. అప్పటికే చాలా చేను ఇప్పుడు డ్యామేజ్ అయిపోయాయి. టీఎస్సీ వల్ల చాలా చేనులు డ్యామేజ్ అయిపోయాయి. అవును. ఓకే, దీనికి కొంచెం పచ్చగానే ఉంది. ఎర్ర గుమ్మడి తెగుల్లాగా వాడి చెట్టు చచ్చిపోవడం అవన్నీ అయితే ఏం లేవు ప్రస్తుతానికి. ఎన్ని ప్యాకెట్లు పెట్టారు ఇది మీరు? మేము వచ్చేసి 6 ప్యాకెట్లు. 6 ప్యాకెట్లు పెట్టారా? ఓకే, అంటే ఇదే రకం పెట్టారా? ఇంకేమన్నా వేరే రకాలు కూడా పెట్టారా మీరు దీంతో పాటు వేరే రకాలు పెట్టినాం. ప్లాటినం పెట్టినాం, KCH 144 పెట్టినాం, ఇంకా చాలా దఫ్తారీ, ఇవన్నీ చాలా రకాలు పెట్టినాం. ఇవైతే 6 ప్యాకెట్లు పెట్టినాం. ఓకే, ఉన్న దాని మీద దీని పరిస్థితి ఏంది? మంచిగా అనిపిస్తుందా? మరి మంచిగా అనిపిస్తుంది. వాటితో కంపేర్ చేస్తే మరి ఇది నిలబడుతుందా? ఎట్లా నిలబడుతుందన్న? కాయ వచ్చేసి దగ్గర వస్తుంది. పక్క కొమ్మలు బాగా పెరిగిపోతున్నాయి కూడా, బాగానే పడుతున్నాయి కదా. బాగానే వస్తున్నాయండి, పక్క కొమ్మలు బాగా పెరిగిపోతాయి కూడా. 1 2 3 4 5. మళ్ళీ దీనికి ఈ మోనోపోడియాస్ అంటే ఈ పిల్ల కొమ్మలు కూడా అవును ఇవి కూడా రావడం జరుగుతుంది, పెద్ద కొమ్మలు. ఇది మన మెయిన్ స్టెమ్, ఇది కొమ్మ. దీనికి వచ్చేవి ఇవి లాటరల్ బ్రాంచెస్, మన రెగ్యులర్ కొమ్మలు. ఇంకా దీని మీద కూడా బాగానే లాటరల్ వచ్చేస్తాయి, మళ్ళీ వచ్చినాయి అన్న. పక్క కొమ్మలు బాగా జాగినాయి. కాయ వచ్చేసి మీడియం సైజులు ఉంది. అది నేను ఫస్ట్ టైం కాబట్టి పత్తి ఎండింగ్ వరకు చూస్తే ఇంకా కంప్లీట్ గా చెప్పగలుగుతాను. దీని మీద తీసి చూసారా? మరి తీసి చూసాను, ఈజీగా వస్తుంది. పికింగ్ బాగుంది, ఈజీగా వస్తుంది. ఇక్కడ ఉంది ఒక బుగ్గ, తీసి చూద్దాం. తీయండి పర్లేదు. ఈ ఎడ్జులు కూడా మనకి కట్ అవ్వకుండా ఉన్నాయి. లేదండి, ఈజీగా వస్తుంది. అంటే ఈ ఎడ్జులు మనకు కట్ అవ్వకుండా ఉంటే తీసేటోళ్ళకి కూడా చాలా సులభంగా ఉంటుంది, ఈజీగా వస్తుంది. పత్తి అయితే ఈజీగా వస్తుంది. దీంట్లో 8 9 ఉన్నాయన్న. 6 7 8. నార్మల్ గా పత్తిలో ఒకదానికి వచ్చేసి గింజల కౌంట్ 7 ఉంటది, 7 6 ఉంటాయి. 6 7 ఉంటది. ఒక్క గింజ మన కౌంట్ పెరిగిందంటే ఓవరాల్ ఇల్లింగ్ మీద కూడా మనకి ఎకరా మీద 1 క్వింటాల్ పెరుగుతుంది. 2 క్వింటాల్ కూడా డిఫరెన్స్ పోతుంది. ఇక నువ్వు స్పేసింగ్ ఎంత పెట్టుకున్నావు, ఎన్ని మొక్కలు పట్టే ఎకరా, దాన్ని బట్టి నీకు ఇల్లింగ్. అవును. ఈ చైన్ కూడా బాగానే లోతులో ఉంది. 6 అడుగుల లోతులో కటింగ్ ఏమి చేసావా, తుంచావా? కొనలు తుంచానన్నా, ఎక్కువ పెరిగిపోతుందని కొనలు తుంచా. కొంచెం అది తుంచడం వల్ల కూడా నాకు మంచిగా అనిపించింది. మంచి కొనవరకు కాయ గట్టిగా అయింది. లాస్ట్ లో సన్నగా ఉండి పగలదో అనే డౌట్ లేకుండా కొనవరకు గట్టిగా అయింది కాయ. కాయ గట్టిగా అయిందా? అవును. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విఘ్నేష్ అన్నయ్య, థ్యాంక్ యూ.